రక్షకుడైన యేసుక్రీస్తును బట్టి, యేసుక్రీస్తు వలన సంఘముగా చేరి పరలోకపు సంగతులను ఆలోచించటానికి కృపను అనుగ్రహించిన దేవునికి స్తోత్రములు. ఆ కృపను అర్థం చేసుకొని ఆయన మాటలు వినటానికి సమయము ఇచ్చి మీ విలువైన పనులు పక్కన పెట్టి దేవుని మందిరములో చేరిన సంఘమునకు నా వందనాలు తెలియచేస్తున్నాను. ఈ దినము మనం ఆలోచించబోయే అంశం గత వారము ప్రారంభించిన రెండవ భాగాన్ని ఈరోజు ఆలోచిస్తున్నాం. ఆ రోజు మనం ఆలోచించిన పాఠ్యాంశము అభిషేకము అనే పాఠాన్ని ఆలోచిస్తున్నాం. అభిషేకము. ఈ అభిషేకము అనే అంశములో రెండు విషయాలు మనం గమనించాం. శరీరము అలాగే ఆత్మ, ఈ రెండు కలిగిన మనం, శరీరమునకు కొన్ని కోరికలు ఉన్నాయి, ఆత్మకు కొన్ని కోరికలు ఉన్నాయి. కాబట్టి ఈ రెండిటిలో ఈ అభిషేకము అనే అంశములో శరీరము కోరుకుంటున్న స్వస్థతలను గురించి, శరీరము కోరుకుంటున్న ఈ లోక సంపదను గురించిన విషయాలన్నీ మొదటి భాగములో ఆలోచించాం. కిక్కిరిసిన జనముగా యేసు ప్రభువును వెంబడించిన బహుజన సంఖ్య అంతా కూడా శరీరానికి సంబంధించిన అవసరతల కోసం, శరీర సంబంధమైన మేలుల కోసం, శరీర సంబంధమైన ఆరోగ్యము కోసమే యేసుక్రీస్తును వెంబడించినట్లుగా, అట్టివారు ఆత్మ సంబంధమైన సంగతులు చెప్పగానే వెనక్కి వెళ్ళిపోయినట్లుగా మనం మొదటి భాగములో చూసాం. ఇక శరీర సంబంధంగా ఎంతమంది వెంబడించినప్పటికీ చివరికి ఆత్మ సంగతులను ఆలోచించక వాళ్ళు పారిపోయారు అని అనుకుంటున్నాం మనం. ఈ అభిషేకం అనే పదముతోనే ఈరోజు శరీర సంబంధమైన అవసరాలను చూపించారు. ఈ అభిషేకములో నుంచే మరొక పదం క్రైస్తవ లోకానికి పరిచయమైన పదం తైలము. అనగా అభిషేకము ప్లస్ తైలము రెండు కలిపితే అభిషేక తైలం. అభిషేక తైలం అనే పేరుతో ఈరోజు క్రైస్తవ్యములో చూపిస్తున్న ఆశలు, క్రైస్తవ్యానికి కోరుకుంటున్న కోరికలు తీర్చేదిగాను, వారి అవసరతలు తీర్చేదిగాను ఈరోజు ప్రధానమైన స్థానాన్ని ఆక్రమించుకున్నటువంటిదే అభిషేక తైలం. ఈ అభిషేక తైలములో నుంచే పుట్టుకొచ్చినటువంటిది ప్రార్థన నూనె. ప్రార్థన నూనె, స్వస్థపరిచే నూనె అనే పదాలు ఈ తైలములో నుంచే వచ్చిన పదాలు. ఇది ఎవరి దగ్గర నుండి తెచ్చుకుంటే మన శరీర సంబంధమైన రోగాలు, శరీర సంబంధమైన కోరికలు, శరీర సంబంధమైన అవసరాలు, ఈ లోక సంబంధమైన అంతస్తులు తీర్చుకోగలము అని అనుకున్నారంటే, ఇది ఎవరి దగ్గర నుండి తెచ్చుకుంటే తీరుతుంది అనుకున్నారంటే, అభిషేకించబడిన వాడి దగ్గర నుండి తెచ్చుకుంటే, అభిషేకించబడిన అభిషక్తుల దగ్గర నుండి తెప్పించుకుంటే, అభిషేకించబడిన దైవజనుల దగ్గర కొనుక్కొని తెచ్చుకుంటే, అట్టి నూనెతో, అట్టి తైలముతో మన అవసరతలు తీరగలవు అనే స్థాయికి తీసుకొచ్చారు క్రైస్తవ్యం. అందుకే ఈరోజు ప్రపంచ క్రైస్తవ్యములో ఎక్కువగా అమ్ముడుపోతున్నటువంటిది, ఎక్కువగా చలామణి అవుతున్నటువంటిది నూనె. ఏంట నూనె? అభిషేక తైలం, ప్రార్థన నూనె, స్వస్థపరిచే నూనె, ఒలీవల నూనె యెరూషలేము నుండి తెచ్చింది అని రకరకాలుగా ఈ తైలానికి పేర్లు పెట్టుకొని, ఈ నూనెకు పేర్లు పెట్టుకొని మానవ సమాజాన్ని ఆకర్షితులను చేసుకుంది, తన వంక తిప్పుకున్నది. ప్రియులారా, అదంతా కూడా మళ్ళీ ఈ నూనెను ఉపయోగించుకుంటున్నటువంటిది. ఈ నూనె దేని కొరకు అని ఆలోచిస్తే మళ్ళీ శరీరము కోసమే.
శరీరములో ఉన్న అవసరతల కోసమే, శరీరములో ఉన్న రోగము కోసమే, శరీరములో ఉన్న కోరికల కోసమే మళ్ళీ ఈ తైలాన్ని ఉపయోగించుకోవడానికి పిలుపునిచ్చారు గనక ఇట్టి తైలాన్ని వాడుకుంటున్న క్రైస్తవ మహాలోకములో మన జీవితాన్ని కొనసాగిస్తున్నాం. ఇప్పుడు దీని యొక్క ప్రారంభము, దీని యొక్క పర్యావసానం ఏంటో మనం ఆలోచించాలి. ఈ అభిషేక తైలం అనేటువంటిది బైబిల్లో ఎందుకు ప్రారంభించబడినది, దీని యొక్క మరి మూలమేంటి, ఇది మానవ జీవితములో ఎంతవరకు ఉపయోగపడుతున్నది అని మనం ఆలోచించాలి. ఇలా ఆలోచిస్తున్నప్పుడు ఆనాటి కాలము నుండి సాగుతున్న పద్ధతులు మనకు గుర్తుకొస్తాయి. అందుకే పరిశుద్ధుడైన దేవుడు ఏమంటున్నాడో చూడండి. మత్తయి సువార్త 15వ అధ్యాయము 6వ వచనాన్ని చూస్తే, సనాతన కాలము నుండి సాగుతున్న ఆచారాలు, అనాది కాలము నుండి క్రైస్తవ్యాన్ని పట్టుకొని వస్తున్న పద్ధతులు, అవి ఎక్కడికి దారి తీస్తున్నాయి అన్న సంగతి చెబుతున్నాడో. మొట్టమొదటిగా ఒక సత్యాన్ని వినబోతున్న శ్రోతగా మనము ఈ మాటలు చదువుకోవాలి ప్రియులారా. 6వ వచనం, మీరు మీ పారంపర్య ఆచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్థకము చేయుచున్నారు. అంటే దేనిని బట్టి సత్యాన్ని అర్థం లేకుండా చేస్తున్నారంటే, పారంపర్య ఆచారములను బట్టి, పెద్దలు ప్రారంభించిన పద్ధతులను బట్టి, మనకంటే ముందుగానే పుట్టి క్రైస్తవ్యంలోనికి వచ్చి ఒక పద్ధతిని ప్రారంభించారు. ఆ పద్ధతే నేటి వరకు సాగుతుంది గనుక దానినే మనము చేయవలసింది అని దాని వెంట మనం పరుగులు తీస్తుంటే, అట్టివాడు ఏం చేస్తున్నాడంటే వాక్యమును అర్థము లేకుండా వ్యర్థము చేస్తున్న వ్యక్తిగా మిగిలిపోతున్నాడు ప్రియులారా. అందును బట్టి వినబోతున్న శ్రోతగా నువ్వేం చేయాల్సిన అవసరత ఉంది అనంటే, ఇది తాతల నాడి నుండి వచ్చిన పద్ధత, లేక బైబిల్ గ్రంథములో ఉన్న నిజమైన విషయమా అని ఆలోచించవలసిన అవసరత నేటి శ్రోతలకి ఉంది అనే విషయం జ్ఞాపకం చేస్తున్నాను. ఇదే విషయాన్ని మార్కు సువార్తికుడు రాసిన సంగతి చూడండి. మార్కు సువార్త 7వ అధ్యాయము 13వ వచనాన్ని చూడండి. వాక్యమును నిరర్థకము చేయుచున్నారు. వాక్యాన్ని అర్థం లేకుండా చేద్దామా, లేక వాక్యానికి అర్థం ఉన్నట్టుగా బ్రతుకుదామా? ఆలోచించండి ప్రియులారా. మీరు నియమించిన పారంపర్య ఆచారముల వలన దేవుని వాక్యమును నిరర్థకము చేయుచున్నారు. పారంపర్య ఆచారముల వలన, పద్ధతుల వలన సంఘము ఈరోజు దేన్ని అర్థం లేకుండా చేస్తుంది అంటున్నాడంటే, వాక్యమునకే అర్థం లేకుండా పోయింది ప్రియులారా. అనగా వాక్యముని వ్యర్థపరుస్తున్నవాడుగా ఉంటున్నాడు. ఇట్టి విషయాన్ని 8వ వచనంలో మాట్లాడుతున్నాడు. చూడండి, 8వ వచనంలో ఏమంటున్నాడు? మీరు అసలు దేవుని ఆజ్ఞను విడిచిపెడుతున్నారు. మనుషులు ఏదైతే పద్ధతి పెట్టారో, మనుషులు ఏదైతే చేస్తూ వస్తున్నారో అది మీరు చేస్తున్నారు, అది మీరు నడిపిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఏమనుకున్నారు? మార్కు సువార్త 7వ అధ్యాయము 7వ వచనములో ఏమని చెబుతున్నారు విషయాన్ని? ఇవి దేవోపదేశములు, ఇది దేవుడు చెప్పిన ఉపదేశము, ఇది దేవుడు చెప్పిన పద్ధతి, ఇది నాకుగా వచ్చింది కాదు. దేవుడి సముఖములో మోకరించి 40 రోజులు ప్రార్థించగా ఆయన నన్ను అభిషేకించాడు గనుక, ఆయన నాతో చెప్పాడు గనుక అని దేవోపదేశములుగా బోధించారు ప్రియులారా. 25 ఏళ్ల క్రితం ఒక కోరిక ఉండింది నాకు. 25 ఏళ్ల క్రితం 7,500 మంది పట్టేటువంటి మందిరం కడుతున్నటువంటి ఆ మందిరాన్ని చూడాలి, ఆ మందిరాన్ని కడుతున్న దైవజనుణ్ణి చూడాలి అనే కోరిక పుట్టింది 25 ఏళ్ల క్రితం. ఒక 3 వారాల క్రితం ఆ మందిరాన్ని చూసేటువంటి భాగ్యం నాకు దక్కింది. అతడు ఆనాడు సేవ ప్రారంభించినప్పుడు
కిక్కిరిసిన జనాన్ని తన వంక తిప్పుకోవడానికి, బహుజన సంఖ్య తన వైపు తిరగడానికి ఆయన ఉపయోగించిన పదమేంటో తెలుసా? 40 రోజులు ఉపవాసముండి అరణ్యములో నేను ప్రార్థన చేయగా చిటకన వ్రేలుతో ఇలా నేలను పొడువు అనగానే, నేలను పొడవగానే ఒక నూనె బుడ్డి బయటకు వచ్చింది. ఆ నూనె నువ్వుల నూనె. వాసన చూసేసరికి నువ్వుల నూనె. అప్పుడు నా ఉపవాస దీక్షను ముగించుకున్నాను. ఇది దేవుడు నన్ను అభిషేకించిన తైలం. ఈ తైలముతో నీవు ఏది కావాలని కోరుకుంటావో అది జరిగిపోతుంది అనే ప్రచారాన్ని పబ్లిక్లోకి తీసుకొచ్చేసరికి కిక్కిరిసిన జనంతో తండోపతండాలుగా 7,500 మంది పట్టి మందిరాన్ని కట్టాల్సి వచ్చేది. 3 వారాల క్రితం నేను అక్కడికి వెళ్ళినప్పుడు పాపం, అయ్యో, కిక్కిరిసిన జనం కాదు, వేళ్ళ మీద లెక్క పెట్టేంత జనమే అక్కడ మిగిలింది. ఇప్పుడు లేదు, కిక్కిరిసిన జనం లేదు అక్కడ. అంత మందిరం అవసరమా అన్నట్లుగా మారిపోయింది. కారణాలు ఏవైనా నాకు తెలియదు, కానీ ఆ ప్రారంభములో తను ఆకర్షించుకోవడానికి నన్ను దేవుడు అభిషేకించాడు. అందుకు నిదర్శనంగా ఈ నూనె బుడ్డి నాకు భూమిలో నుంచి దేవుడు నాకు ఇచ్చాడు. మీరు నూనె తెచ్చుకోండి, ఈ బుడ్డిలో కలుపుకోండి, మీరు నూనె తీసుకొని వెళ్ళండి. ఇది అభిషేకించబడిన నూనె. దేవుడు నన్ను అభిషేకించాడు, ఈ నూనెను నేను మీకు ఇస్తున్నాను కనుక ఈ నూనె అభిషేకించబడిన నూనె. జాగ్రత్తగా దూరంగా పెట్టండి. పిల్లలకి ముట్టుడు అంటుడు దగ్గర పెట్టద్దు, ప్రత్యేకమైన స్థలంలో పెట్టాలి. ఇది చాలా జాగ్రత్తగా వాడాలి అని అంటే, మన బోటోళ్ళు కూడా ఇక్కడ గుడిసున్నప్పుడు కూడా ఆ నూనెను తెచ్చుకున్నారు ఇక్కడికి. తెలియదు మరి, ఆ రోజుల్లో ఈ బోధ పరిమాణం పెరగలేదు, ఈ బోధ యొక్క ప్రమాణం తెలియలేదు కనుక అలా జరిగింది. ఇట్స్ ఓకే. అంటే ఒక వ్యక్తిని ఆకర్షించుకోవడానికి, ఒక వ్యక్తి తన దగ్గరికి రావటానికి ఎక్కడో ఉన్న దగ్గరికి వెళ్తున్నారండి తండోపతండాలుగా. ఎందుకు? అతడు అభిషేకించబడ్డాడు, అతని దగ్గర ఒక నూనె సీసు ఉంటుంది, అది తెచ్చుకుంటే మన అవసరాలు తీరిపోతున్నాయి, మన రోగము నయమైపోతుంది, మనకి పిల్లలు కావాలంటే పిల్లలు పుడతారు. ఆ నూనెను నీళ్ళల్లో వేసుకొని ఏస్ రక్తమేజేయం, సిల్వర్ రక్తమేజేయం అని ఇలా వేసుకొని ఆ నూనెను తాగాలి. ఎందుకంటే అది మామూలు నూనె కాదు, 12 అభిషేకాలు కలిగిన వాడు ప్రార్థించిన నూనె అనే ఆ ఆలోచనతో ఈరోజు క్రైస్తవ్యాన్ని బురిడి కొట్టించింది సాతానుడు. ఇప్పుడు దాని పర్యావసానము ఎక్కడి వరకు వెళ్తుందో ఆలోచించబోతున్నాం. ఇప్పుడు ఆలోచిద్దాం. ఈ అభిషేక తైలం అనే మాట క్రొత్త నిబంధనలో ఎక్కడ మచ్చుకైనా కనిపించదు ప్రియులారా. క్రొత్త నిబంధనలో కనిపించని పదం అది ఈరోజు క్రైస్తవ్యంలో ఒక పెద్ద పీట వేసుకొని కూర్చుంది. ఏంట పదం అంటే అభిషేక తైలం, ప్రార్థన నూనె, స్వస్థపరిచే నూనె అనే పదాలు క్రొత్త నిబంధనలో ఎక్కడా లేవు. క్రొత్త నిబంధనను ప్రారంభించి దానికి స్తంభమై ఉన్నటువంటి, పిల్లర్లై ఉన్నటువంటి ఆది అపోస్తులు కూడా ఎవరికి నూనె ప్రార్థన చేసి ఇచ్చినట్లుగా, అభిషేకపు తైలాన్ని ఇచ్చినట్లుగా, ఎవరికి పూసినట్లుగా ఇలాంటివేవి జరగలేదు ప్రియులారా. మరి ఇలా జరగని ఇది ఇంత పెద్ద స్థానాన్ని ఎలా తీసుకుంది? ఆలోచించాలి, తెలియాలి. మరి తెలియకపోతే చాలా కష్టం. ఎందుకంటే మన మేధస్సుతో గుడ్డిగా ఆలోచిస్తూ వెళ్తుంటే పరలోకం వెళ్తున్నామని నరకములో కాలిపోతాం. జాగ్రత్త. అక్కడికి వెళ్ళిన తర్వాత లభోదిమమును మొత్తుకుంటే ప్రయోజనమేమీ లేదు. నేను బోధించే ఈ సత్యమైన బోధలతో శరీరానికి మేలు జరగకపోవచ్చు, శరీరానికి లాభం జరగకపోవచ్చు, శరీరములో స్వస్థత జరగకపోవచ్చు, శరీరములో బాధ తీరకపోవచ్చు, శరీరములో ఆనందం కలగకపోవచ్చు. చచ్చిన తర్వాత మోక్షానికి నీ ఆత్మను తీసుకువెళ్తుంది ఈ బోధ.
అందుకే యేసుక్రీస్తు వారు ఏమన్నాడు? యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనంలో మొన్నటి ముగింపు పాఠంలో చెప్పాను ఏమని? ఆత్మయే జీవింపచేయుచుంది, శరీరము కేవలము నిష్ప్రయోజనమైంది. నిష్ప్రయోజనమైన శరీరం కోసం నా బోధలో మీకు సారం దొరకకపోవచ్చు, నా బోధలో లాభం కలగకపోవచ్చు, కానీ చచ్చిన తరువాత ఆత్మకి ఖచ్చితంగా పరలోకాన్ని ఇచ్చే సారాంశం దాగి ఉంటుంది ప్రియులారా. ఇప్పుడు మనం ఆలోచిద్దాం, దేనికోసం? అభిషేక తైలం ఎందుకు ప్రారంభించబడింది? నిర్గమకాండము 29వ అధ్యాయము 7వ వచనాన్ని చదవండి. నిర్గమకాండము 29వ అధ్యాయము 7వ వచనం. అభిషేక తైలము తీసుకొని అతని తల మీద పోసి అభిషేకించవలెను. ఎందుకు? ఆలోచించాలి. ఇశ్రాయేలు ప్రజలని విడిపించుట కొరకై, ఐగుప్తు యొక్క బానిసత్వములో నుండి విడిపించుట కొరకై పరలోకమందున్న కన్న తండ్రి మోషేను పుట్టించుకొని, మోషేను రక్షించుకొని, మోషేను ప్రాణంతో కాపాడుకొని సకల విలువిద్యలు నేర్చుకోవడానికి ఐగుప్తు దేశములోనే ఉంచి 40 ఏళ్ల తర్వాత అరణ్యములోకి తెచ్చి ఇశ్రాయేలు ప్రజలను విడిపిస్తానని మోషే మోషే పిలిస్తే, ప్రభువా అని పలికిన మోషే, ఐగుప్తు దేశానికి వెళ్ళాలి, నువ్వు నా వల్ల కాదు, వెళ్ళాలి నా వల్ల కాదు, వెళ్ళాలి నా వల్ల కాదు, నువ్వు వెళ్తావో మంచిది ప్రభువా. అయితే ఐగుప్తు రాజుతో మాట్లాడడానికి కానీ, ఐగుప్తులో బానిసలుగా ఉన్న ఇశ్రాయేలు ప్రజలతో నీ మాటలు మాట్లాడడానికి కానీ నాకు మాట మంద్యం ఉంది, మాట నత్తిగా ఉంది, నా మాట స్పష్టంగా అర్థం కాదు, నన్ను వదిలిపెట్టు అంటాడు మోషే. వదలనయ్యా, వదలను. నీకు మాట మంద్యం ఉందా? సరిగా మాట్లాడలేవా? ఓకే, మీ అన్నున్నాడు కదా అహరోను, ఆయనను నీకు నోరుగా ఇస్తున్నాను, ఆయన నీకు నోరుగా ఉంటాడు, నీకు బదులుగా అతడు మాట్లాడుతాడు, నువ్వే విడిపించాలి, నువ్వే వెళ్ళాలి అని దేవుడు పట్టుపట్టగా అహరోనును కూడా ఇశ్రాయేలు ప్రజలు విడిపించే కార్యక్రమములో ఒక భాగమై ఉన్నాడు అహరోను. కొనసాగుతూ ఉంది ప్రయాణం. ఇశ్రాయేలు ప్రజలు పాపులైపోతున్నారు. పాపులైన ఇశ్రాయేలు ప్రజలకి వారి పాపము పరిహరించబడడానికి ఏటేటా బలులు అర్పించటము ద్వారా వారి పాపాలను పరిహరిస్తానన్న దేవుడు వారి బలులను అర్పించుట కొరకు యాజకుడు కావాలి. నీవు నడిపించేవాడవు, నువ్వు నడిపించు. పాప పరిహారము కోసమై ఒక యాజకుడు కావాలి. నీవేమో నడిపించు, అహరోనేమో యాజక ధర్మాన్ని చేస్తూ ఇశ్రాయేలు ప్రజల పాపమునకై పరిహారము చేయుట కొరకై నా మందిరములో సేవ చేయడానికి నీవు వారిని ప్రత్యేకించు అని మోషేకు దేవుడు చెప్పాడు. అప్పుడు మోసే తైలపు కొమ్ము తీసుకొని, అభిషేకపు తైలాన్ని తీసుకొని అహరోను నెత్తి మీద పోయగా అహరోను ఇశ్రాయేలు ప్రజలకి దేవుని పక్షముగా యాజకుడు అయ్యాడు. 30వ అధ్యాయము 30వ వచనాన్ని చూడండి. అంటే అభిషేక తైలం యొక్క ప్రాముఖ్యతను చూడండి ఎలా ఉందో, ఎంత ప్రాముఖ్యత ఉందో చూడండి. మరియు అహరోనును అతని కుమారులను నాకు యాజకులై ఉండునట్లు నీవు వారిని అభిషేకించుము. ఎందుకు? యాజకులై ఉండటానికి వారిని అభిషేకించవలసిన అవసరత ప్రారంభమైంది. అందుకొరకు అభిషేక తైలముతో అహరోను పిల్లల్ని మోషే తైలము కొమ్ము తీసుకొని, అభిషేక తైలాన్ని తీసుకొని అభిషేకించాడు. అది అభిషేక తైలం యొక్క ఎంట్రీ. ఇక అక్కడి నుండి రెండవదిగా చూడండి దయచేసి. రెండవదిగా ఆలోచిస్తే 1 సమూయేలు గ్రంథం 10వ అధ్యాయము 1వ వచనాన్ని చూడండి. 10వ అధ్యాయము 1వ వచనం. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలమును పోసి అతన్ని ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించెను, యెహోవా నిన్ను
అభిషేకించను. 9వ అధ్యాయం 17 వచనం. 9వ అధ్యాయం 17. జాగ్రత్తగా వినండి. ఎక్కడ క్రైస్తవ మహాలోకం పడిపోయిందో చెడిపోయిందో అన్న సంగతి మీకు చూపిస్తున్నాను. సౌలు సమూయేలుకు కనబడగా యెహోవా, ఇతడే నేను నీతో చెప్పిన వ్యక్తి, ఇతడే నా జనులను ఏలటానికి, రాజుగా పరిపాలించటానికి ఇతడినే నేను ఎన్నిక చేసుకున్నాను, ఇతడిని అభిషేకించుమనగా ఆనాడు ప్రవక్తగా ఉన్న సమూయేలు సౌలు, బాలుడైన సౌలును అభిషేకించాడండి. దేనికి? రాజుగా ఉండటానికి. రాజుగా ఉండటానికి. రెండవదిగా రాజుగా ఉండటానికి అభిషేకించాడు. ఈ రాజుగా అభిషేకించే సమయం యొక్క సందర్భం ఎలా ఉంటుందో మీరు చూడండి. దేవుని ప్రణాళిక. ఈ తైలము యొక్క బలము, ఈ తైలము యొక్క మరి పవర్ ఎలా ఉంటుందో చూడండి. బాలుడు సౌలు చిన్నవాడు, తండ్రి కీషు, ఆయనకున్న ఆస్తులు ఏంటంటే గాడిదలు తప్పిపోయాయి. కుమారుడా, గాడిదలు తప్పిపోయాయి, ఆ గాడిదలను వెతికి పట్టుకరారా అని అడగానే ఈ గాడిదలను వెతికే పనిలో వెళ్ళాడు బాలుడైన సౌలు. వెతుకుతూ 3 రోజులైంది. ప్రవక్త సమూయేలు ఉన్న ప్రాంతానికి వచ్చినప్పుడు 3 రోజులు వేసారిపోయినటువంటి సౌలు, దీర్ఘదర్శి దగ్గరికి వెళ్దాం, తన దీర్ఘ దర్శనముతో గాడిదలు ఎక్కడ తప్పిపోయాయో అన్న సంగతి చెబుతాడు అని సమూయేలు దగ్గరికి ఈ సౌలు వెళ్ళాడు. ఇక్కడ ఎవరైనా దీర్ఘదర్శి ఉన్నాడా అని అడిగితే, నేనే దీర్ఘదర్శిని, రా లోపలికి, భోజనం చేయి, పడుకోండి, మీరు ఎందుకు తిరుగుతున్నారో నాకు తెలుసు, 3 రోజుల నుంచి గాడిదలు తప్పిపోయాయని మీరు తిరుగుతున్నారు కదా, రేపు ఉదయం ఆ సంగతి చెప్పేస్తాను, తిని భోజనం చేసి పడుకోండి అని సమూయేలు ప్రవక్త అంత చక్కగా ఎందుకు చెప్పగలిగాడంటే, అతడు రాకముందే దేవుడు సమూయేలుతో చెప్పాడు. ఏమని? నేను ఒకరిని పంపిస్తున్నా, అతడే నా ప్రజల్ని ఏలటానికి రాజుగా కాబోతున్నాడు, అతన్ని నువ్వు అభిషేకించు. అంటే ఒక రాజుగా కావడానికి అభిషేకం అవసరమైంది. దేనితో? అభిషేక తైలముతో అభిషేకించటం అవసరమైంది. లేవికాండము 8వ అధ్యాయము 10వ వచనం. లేవియ కాండము 8వ అధ్యాయము 10వ వచనం. 8వ అధ్యాయము 10వ వచనం. లేవియ కాండం 8వ అధ్యాయము 10వ వచనం. మరియు మోషే అభిషేక తైలమును తీసుకొని మందిరమును, అభిషేక తైలముతో నెంబర్ 3 ఏం చేసేవారంటే, మందిరములో ఉన్న ఉపకరణములను శుద్ధీకరించుటకు, పవిత్రపరుచుటకు, పరిశుద్ధపరుచుటకు అభిషేక తైలాన్ని ఉపయోగించేవారు. చూసావా అభిషేక తైలం యొక్క ఉపయోగాలు ఎలా ఉన్నాయో. ఇక నెంబర్ 4 నిర్గమకాండం 27వ అధ్యాయము 20వ వచనం. 27వ అధ్యాయము 20వ వచనం. ఇటు విధముగా ప్రారంభము నుండి సంగతులు ఆలోచించకపోతే మధ్యలో మోసం చేస్తున్న వాడి దగ్గర మోసపోతున్నావో లేక క్రైస్తవ్యం మోసపోతుందో అన్న సంగతి అర్థం అవ్వట్లేదు ప్రియులారా. చదవండి దయచేసి. మరియు దీపము నిత్యము వెలిగించునకు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చం ఒలీవల నూనె తేవలను. అంటే నూనె, ప్రతిష్టాభిషేక నూనె, అభిషేకపు తైలం, ఇది ఎలా ఉపయోగపడుతుంది? 4వదిగా చూస్తే ఈ ఒలీవల నూనె దేనికి ఉపయోగకరంగా తెమ్మన్నాడు అనంటే, దీపము నిత్యము వెలుగుట కొరకు. ఇది పాత నిబంధనలో కనబడుతున్న తైలము, అభిషేక తైలము, ఒలీవల నూనె యొక్క ప్రస్తావన. ఇప్పుడు ఆలోచించండి, నూనెతో అభిషేకించబడిన యాజకుడుగా తన కర్తవ్యాన్ని పరిపూర్ణంగా చేయలేదు. అనగా ఇశ్రాయేలు ప్రజల యొక్క పాపము పరిహరించబడలేదు గనుక నూనెతో అభిషేకించబడిన యాజకుడు ఫెయిల్. ఇక రెండవదిగా, నూనెతో అభిషేకించబడిన రాజు దేవుని దృష్టిలో దేవుడు అనుకుంటున్నట్లుగా ఇశ్రాయేలు ప్రజలకి ఫెయిల్ అయిపోయాడు.
సౌలును అభిషేకిస్తే ఎల్లకాలము నిన్నే రాజుగా ఉంచుదామని నేను నియమించుకున్నాను, కానీ నా మాట వినకపోవటం వలన నిన్ను తొలగించి మరొకరిని ఎన్నిక చేసుకున్నానయ్యా అని చెప్పాడు. రాజుగా ఎక్కింది అప్పుడే, తొలగిస్తున్నానని చెప్పింది అప్పుడే. ఆ తర్వాత రాజు దావీదు వచ్చాడు. ఆ తర్వాత రాజు సొలొమోను వచ్చాడు. 40 ఏళ్ళు పరిపాలించారు. ఆ తర్వాత రాజ్యం చీలికైపోయింది. అటు యూదులకి 18 మంది రాజులు, ఇజ్రాయేల్ ప్రజకి బోల్డంత రాజులు వచ్చారు. ఎంతమంది రాజుల్ని అభిషేకించుకున్న, నూనెతో అభిషేకించుకున్న రాజులతో రాజ్యము స్థిరపరచబడలేదు. ఇక్కడ రాజు కూడా ఫెయిల్ అయిపోయాడు. ఇక ఈ ఆలయాన్ని గురించి ఆలోచిస్తే ఆలయము దొంగల గుహగా మారిపోయింది, వ్యాపార నిలయంగా మారిపోయింది. ఇక దీపాన్ని గురించి ఆలోచిస్తే అసలు దీపములో నూనె పోసేవాడు లేక దీపము ఆరిపోయింది. ఇట్టి పరిస్థితుల్లో పరలోకమందున్న కన్న తండ్రి ఏం చేశాడు చూడండి. దయచేసి దేవుని వాక్యములోనికి వచ్చి ఆలోచించండి ప్రియులారా. ఎబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనాన్ని చదవండి. ఎబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. 4వ అధ్యాయం 15వ వచనం. అనగా నూనెతో అభిషేకించబడిన వారు దేవుడు అనుకున్న పని చేయలేదు గనుక, దేవుని సంకల్పం నెరవేర్చలేదు గనుక, దేవుడు అనుకున్నట్లుగా యాగం కాలేదు గనుక ఈ నూనెతో అభిషేకం చేయబడిన అభిషేకం ఫెయిల్ అని అన్నాడు. ఎప్పుడు? పాత నిబంధనలోనే. చూడండి దయచేసి. మన ప్రధాన యాజకుడు అంటే యాజకుడు ఎవరు అని అంటే మన ప్రధాన యాజకుడు అంటే యేసుక్రీస్తు వారిని ప్రధాన యాజకుడు అంటున్నాడు. 14వ వచనం. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు. అంటే యేసుక్రీస్తు వారు ఈ లోకములోనికి వచ్చినప్పుడు ఎలా వచ్చాడు? ఆయన ప్రధాన యాజకుడుగా వచ్చేసాడు. ఎబ్రీ రాసిన పత్రిక 9వ అధ్యాయం 11వ వచనం. ఎబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 11వ వచనం. 9. అయితే క్రీస్తు రాబోవుచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చాడు. రాబోవుచున్న మేలుల విషయమై శరీర సంబంధమైన యాజకుడు కాదు, ఆత్మ సంబంధమైన ప్రధాన యాజకుడుగా వచ్చి ఉన్నాడు. దట్స్ ఫైన్. ఇప్పుడు ఆలోచన, మరి ఈ ప్రధాన యాజకుణ్ణి ఏ తైలపు కొమ్ముతో ఎవరు అభిషేకించారు? యోహాను సువార్త, లూకా సువార్త 4వ అధ్యాయము 18వ వచనం చూడండి. అభిషేకించేది నూనె అయితే, అభిషేకించేది అభిషేక తైలమే అయితే, అభిషేకించేది మరొక వ్యక్తి అయితే, యేసుక్రీస్తు వారు వచ్చేటప్పటికీ యేసుక్రీస్తు వారిని ప్రధాన యాజకుడుగా వచ్చిన యేసుక్రీస్తు వారిని ఎవరు అభిషేకించారు? ప్రభు ఆత్మ నా మీద ఉంది, బీదలకు సువార్త ప్రకటించటానికి ఆయన పరలోకములో ఉన్న తండ్రి దేవుడు నన్ను అభిషేకించెను. ఎలా అభిషేకించాడు? ఈ అభిషేక తైలాన్ని తీసుకొని అభిషేకించాడా? అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 38వ వచనం. 10వ అధ్యాయము 38వ వచనం. అంటే యేసుక్రీస్తును అభిషేకించేటప్పటికీ ఈ తైలం యొక్క అవసరత లేదు. చూడండి, ఈ అభిషేక తైలం యొక్క అవసరత లేకుండానే ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు వారు అభిషేకించబడ్డారు. చూడండి, అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించను. ఎలా? నూనెతో కాదు అభిషేకించింది, తైలపు కొమ్ముతో కాదు అభిషేకించింది. ఎలా అభిషేకించాడు? పరిశుద్ధాత్మతోను శక్తితోను ఎప్పుడు పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించాడు? మత్తయి సువార్త 3వ అధ్యాయము. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే యేసుక్రీస్తు వారు అభిషేకించబడటానికే తైలము అవసరం లేదనుకున్నప్పుడు చూడండి దయచేసి 3వ అధ్యాయము 16వ వచనం. 3వ అధ్యాయం 16వ వచనం. యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశం తెరవబడెను, దేవుని ఆత్మ పావురం వలె
యేసుక్రీస్తుని ఎలా ఆ తల మీదకి ఏమొచ్చింది? దేవుని ఆత్మ. తైలము కాదు, తైలపు కొమ్ము కాదు, అభిషేక తైలము కాదు, ఆయన నెత్తి మీద పోసింది. అహరోను మీదికి అభిషేకం ఎలా వచ్చింది? తైలపు కొమ్ములో నుంచి. సౌలు రాజుగా ఉండడానికి ఎలా వచ్చింది రాజరికం యొక్క అభిషేకం? తైలం పోయటం వలన. దావీదు ఎలా రాజుగా అభిషేకించబడ్డాడు? తైలం పోయటం వలన. సొలొమోను ఎలా అభిషేకించబడ్డాడు? తైలం పోయటం వలన. ఆనాడు రాజులు, యాజకులు ఒకరు తైలం పోస్తేనే, నూనె పోస్తేనే వారు అభిషేకించబడ్డారు. కానీ అదంతా కూడా దేవుని ప్రణాళికలో నెరవేరలేదు గనుక, దేవుని ప్రణాళికలో అది కరెక్ట్ కాలేదు గనుక యేసుక్రీస్తును తనే అభిషేకించి లోకానికి పంపించాడు. ఎప్పుడు ఎలా జరిగింది అని ఆలోచిస్తే, దేవుడు తన శక్తితోనూ తన ఆత్మతోనూ అభిషేకం చేశాడు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఇలా అభిషేకించగా ఏమయ్యాడు? యాజకుడయ్యాడు. మరి అభిషేకించబడిన వాడు రాజు కదా. మరి రాజు సంగతి ఏంటి? యోహాను సువార్త 18వ అధ్యాయము 37వ వచనాన్ని చదవండి. 18వ అధ్యాయం 37వ వచనం. 18:37. అందుకు పిలాతు, నీవు రాజువా? ఆయన అడుగగా, ఎస్, నువ్వు అన్నట్టు నేను రాజునే. మరి నిన్నెవడు అభిషేకించాడు రాజుగా? దేవుడు. ఎలా అభిషేకించాడు? పరిశుద్ధాత్మతో. చూసావా? నేను రాజునే. ఇక నెంబర్ 3 ఏంటిది? ఆలయమును శుద్ధీకరించుటకు ఉపయోగపడే అభిషేక తైలం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 12-13 వచనం. అంటే యేసుక్రీస్తు వారిని అభిషేకించటానికి ఈ తైలం ఉపయోగపడలేదు. ఈ తైలముతో అభిషేకించే అభిషేకాలు వద్దు. ఇందువలన నేను అనుకున్న కార్యక్రమం నెరవేరలేదని యేసుక్రీస్తు కాలానికే పరలోకమందున్న కన్న తండ్రి నూనె యొక్క ప్రస్తావన, నూనె యొక్క బలము, నూనె యొక్క శక్తిని కాళ్ళ కింద విరిచేశాడు. చదవండి దయచేసి. యేసు దేవాలయములో ప్రవేశించి క్రయ విక్రయములు చేయు, ఆలయము శుద్ధీకరణ చెడిపోయిన ఆలయములోనికి ప్రవేశించి క్రయ విక్రయములు చేయు వారందరినీ వెళ్ళగొట్టి, రూకలు మార్చు వారిని బల్లలను పడద్రోసి, గువ్వలమ్మ పీటలను పడద్రోసి, నా మందిరము ప్రార్థనా మందిరము అనబడును అని ఆలయాన్ని ఏం చేశాడు? శుద్ధీకరించేశాడు. నెంబర్ 4, దీపము నిత్యము వెలుగుచుండవలెను. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. చూసావా? అభిషేక తైలముతో కానటువంటిది పరలోకమందున్న కన్న తండ్రియే అభిషేకించి పంపించిన యేసుక్రీస్తులో నెరవేరినప్పుడు ఆ తైలము యొక్క అవసరత ఉన్నదంటావా? చదవండి దయచేసి. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును. నో నీడ్ ఆయిల్. ఇంకా ఒలీవల నూనె అవసరత లేదు. ఈ లోకానికి వెలిగించటానికి దేవాలయములో ప్రదీపమునకు నూనె అవసరమని పాత నిబంధనలో చెప్పాను. ఇప్పుడు ఆ నూనెతో వెలిగించిన దీపము లోకానికి వెలుగునివ్వలేదు. నేనే లోకానికి వెలుగును. చూసావా? అంటే యేసుక్రీస్తు వారే అభిషేకించబడిన వాడు. తైలముతో అభిషేకించిన అభిషేకములో లేనిది యేసుక్రీస్తులో అభిషేకములో సంపూర్ణంగా యేసుక్రీస్తు వారు వాటిని నెరవేర్చాడు. అంటే ఇట్టి అభిషేకాన్ని యేసుక్రీస్తు పొంది ఉండగా ఇది నూనెతో పొందాడా, తైలముతో పొందాడా అని ఆలోచిస్తే కాదు అన్న సంగతి మనకు తెలిసిపోయింది. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఆరోహణమై వెళ్ళిపోయాడు కదా, ఇప్పుడు అభిషేక తైలం అవసరం అని అనుకుంటున్నారా? యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం 27వ వచనం చదవండి. అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకం పొందారు. మీరు కూడా అభిషేకం పొందారు. ఎలా? పరిశుద్ధుని వలన, యేసుక్రీస్తు వలన మీరు అభిషేకం పొందారు. అంటే ఈరోజు క్రైస్తవ్యం అభిషేకాన్ని పొందుకుంది గనక ఇంకా అభిషేకాన్ని గురించి బోధించని అవసరం లేదు క్రైస్తవ్యానికి. దయచేసి దేవుని వాక్యంలో చూడండి. అలాగే దేవుని వాక్యంలో 27వ వచనం చదవండి. మీరు పరిశుద్ధుని వలన అభిషేకం పొందుకున్నారు. ఆ అభిషేకము నిలిచి ఉంది మీ మీద.
అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకం మీలో నిలిచి ఉంది కనుక ఎవరు కూడా అభిషేకము, అభిషేక తైలము, ప్రార్థన నూనె ఇది రాసుకుంటే, ఇది పూసుకుంటే ఇది అవుతుంది, అతడికి మాత్రమే అభిషేకం ఇచ్చాడు, 12 రకాల అభిషేకాలు ఇచ్చాడు, 24 రకాల అభిషేకాలు ఇచ్చాడు అని కాళ్ళు పట్టుకొని వాడి కాళ్ళ దగ్గర కూర్చొని వాడు ఇచ్చే నూనె తెచ్చుకొని నువ్వు త్రాగనక్కర్లేదు, పూసుకోనక్కర లేదు. ఎందుకంటే అభిషేకము మీ మీద నిలిచి ఉంది గనుక అభిషేకాన్ని గురించి ఇంక ఎవడో మీకు బోధించనక్కరా లేదు. ఇప్పుడు ప్రశ్న, మరి మనలను ఎలా అభిషేకించాడు అంటే పరిశుద్ధుడే మనల్ని అభిషేకించాడు. ఎవరా పరిశుద్ధుడు అంటే యేసుక్రీస్తు వారే అభిషేకించాడు. ఎలా అభిషేకించాడు? ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 10వ వచనం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 10వ వచనం. 5వ అధ్యాయం 10వ వచనం. నేను ఈ గ్రంథమును తీసుకొని దాని ముద్రలు విప్పుటకును యోగ్యుడెవడు? నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి, ప్రతి ప్రజలో నుండి, ప్రతి జనములో నుండి నీ దేవుని కొరకు మనుష్యులను కొన్నాడు. దేంతో? రక్తముతో కొన్నాడు. కొనబడిన ఈ మనుష్యులు, రక్తముతో కొనబడిన ఈ మనుష్యులు ఏమై ఉన్నారు? మా దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశాడు. అంటే మనము పొందిన అభిషేకం పరిశుద్ధుని వలన పొందాము. ఎలా పొందామంటే రక్తము వలన అభిషేకం పొందాం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. 1 పేతురు పత్రిక ఎప్పుడు పొందాం మరి ఈ అభిషేకాన్ని? 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురము చేయడానికి ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఎప్పుడు అభిషేకించాడు అనగా లోకములో నుండి సంఘములోనికి వచ్చినప్పుడే, పాపములో నుండి పరిశుద్ధతలోనికి వచ్చినప్పుడే. ఇంకా చెప్పాలనుకుంటే పాత జీవితములో నుండి కొత్త జీవితములోనికి వచ్చినప్పుడే మిమ్మలను పరిశుద్ధుడు ఏం చేశాడు? అభిషేకించాడు. దేనితో? రక్తముతో అభిషేకించాడు. ఇప్పుడు రక్తము గొప్పదా, నూనె గొప్పదా? ఆలోచించండి. ఇప్పుడు అసలైన మూలం చెప్పొద్దునా, గిది చెప్పడానికి రాలేదు పాఠం. అసలు ఏ మూలాన్ని చెప్పాలనుకున్నానో ఆ అంశాన్నంతా కూడా క్లారిటీగా ఇక్కడ తీసుకొచ్చాను. ఇప్పుడు రక్తము గొప్పదా, నూనె గొప్పదా? ఆలోచించండి. రక్తముతో చేసింది, నూనెతో చేసింది ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు రక్తమే గొప్పది. ఇప్పుడు రక్తముతో గొప్పది కనుక రక్తముతో అభిషేకించబడ్డ మనం ఏమయ్యాము? యాజకులం అయ్యాము, రాజులము అయ్యాము. ఇక ఆలయం సంగతి ఏంటి అంటే నీ హృదయమే నా ఆలయం. ఇంకా ఎక్కడో పోయి ఆలయాన్ని శుద్ధీకరించడం కాదు, నీ ఆలయాన్ని, నీ హృదయాన్ని నాకు ఆలయంగా శుభ్రంగా పెట్టేసేయి అన్నాడు. ఇక దీపం సంగతి ఏంటి అని ఆలోచిస్తే మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనంలో మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. చూసావా? అంటే మనము కూడా అభిషేకించబడిన వారు. ఇక్కడ వరకు బాగా ఆలోచించండి. ఇప్పుడు మనము కూడా అభిషేకించబడ్డ వాళ్ళము గనుక అభిషేకించిన ఏ వ్యక్తి అయినా నూనె ఇస్తాడనేమో, లేక అభిషేక తైలాన్ని ఇస్తాడనేమో ఎదురు చూడవలసిన అవసరత కానీ, అందుకొరకై పరుగులు తీయవలసిన అవసరత కానీ, అందుకొరకై వాడుకోవలసిన అవసరత కానీ ఈరోజు క్రైస్తవ్యానికి లేనే. ఇక్కడ దాకా బాగా అర్థమైంది. కొంచెం మనసు చిన్నబోద్ది, ఇదేంటి ఇలా అయిపోయింది అని అనుకుంటారు వినే శ్రోతలు. ఇప్పుడు ఒక మాట నేను చూపిస్తాను పరిశుద్ధ గ్రంథములో. ఏమన్నాడు? పారంపర్య ఆచారమును బట్టి నా వాక్యాన్ని అర్థం లేకుండా చేస్తున్నారన్నాడు కదా. ఇప్పుడు వాక్యానికి అర్థం ఇద్దాం, వాక్యానికే అర్థం ఇద్దాం. మొదటిది ఏంటంటే క్రొత్త నిబంధనలో అభిషేక తైలము కోసం ప్రస్తావన లేనే లేదు. ఒలీవల నూనె గురించిన ప్రస్తావన క్రొత్త నిబంధనలో లేనే లేదు. ఇక ఉన్నదల్లా ఎక్కడ? పాత నిబంధనలోనే. అది చెల్లిపోయింది అనుకున్నాం, అది ఎక్స్పైరీ అయింది అనుకున్నాం. అయినప్పటికీ దొంగ బోధకులుగా, కిక్కిరిసిన జనాన్ని కూడబెట్టుకునే వాళ్ళుగా, డబ్బును రాబట్టుకునే వాళ్ళుగా,
నూనెను వ్యాపారంగా చేసుకున్నటువంటి దౌర్భాగ్యులుగా అభిషేక తైలం నా దగ్గరే ఉంది అన్న పదం గనక వాడుకుంటున్నట్లయితే అప్పుడే పరలోకమందున్న దేవునికి తెలుసు పాపం. ఆయన సంగతి రాయించకపోతే చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడు వెళ్ళి చదువుదాం. మీరు బైబిల్ 4 సార్లు చదివిన వాళ్ళైనా 10 సార్లు చదివిన వాళ్ళైనా ఇప్పుడు నేను చూపించే వచనాన్ని చదువుతూ వెళ్ళిపోయావు. అక్కడ ఉన్న భావాన్ని నువ్వు అర్థం చేసుకోలేదు. ఆ భావాన్ని ఈరోజు అర్థం చేసుకుంటే బ్రతికిపోతావు పరలోకంలో. ఒకవేళ ఆ భావాన్ని ఇప్పటికి నేను ఇంత వివరించి చెప్పగా కూడా దాటేసుకుంటూ వెళ్తే నిన్నెవ్వడు రక్షించడు ఆ నరకములో నుంచి. నిర్గమకాండము 30వ అధ్యాయము 30వ అధ్యాయము 24వ వచనం నుండి 34 వచనాల వరకు మీ నోట్స్లో రాసుకోండి. నా కోసం 30వ వచనం నుండి చదవండి. అందరూ కూడా బైబిల్ గ్రంథాన్ని తెరవండి, దగ్గర పెట్టుకోండి. ఎవరు? నూనె 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 అని సీసనే పట్టుకొని క్రైస్తవ్యాన్ని ప్రారంభించి నేటికి ఆ నూనెనే పట్టుకొని వేలాడుతున్నావు కదా. ఆ నూనె కోసం వెళ్తున్నావు కదా హైదరాబాద్కి. ఆ నూనె కోసం వెళ్తున్నావు కదా మరి బెల్లంపల్లి ప్రవీణ్ గారి దగ్గరికి. ఆ నూనె కోసం వెళ్తున్నావు కదా పట్టణానికి. అది తెచ్చుకుంటున్నావు కదా, కొనుకచ్చుకుంటున్నావు కదా. దాన్ని గురించి ఇప్పుడు చెబుతున్నాను చూడండి. 30వ అధ్యాయం 30వ వచనం నుండి చదవండి. మరియు అహరోనును అతని కుమారులను నాకు యాజకులై ఉండునట్లు నీవు వారిని అభిషేకించుము. అభిషేకించి ప్రతిష్ఠింపవలను. దేంతో? అభిషేక తైలముతో. మరియు నీవు ఇశ్రాయేలులతో ఇది మీ తరతరములకు నాకును ప్రతిష్ఠాభిషేక తైలముగా ఉండవలను. దానిని నరశరీరం మీద పోయకూడదు, నరశరీరమునకు పూయకూడదు. ఏంటి? అది స్టాప్ అయిందని నేను చెబుతున్నాను. దానికి చెల్లుబాటు అయిపోయిందని చెబుతున్నాను. ఎక్స్పైరీ అయిందని చెబుతున్నాను. అయినా దానికి ప్రాణం ఉందని చెబుతున్నా. ఓ అబద్ధ బోధకుడా! అయినా అది చెల్లుబాటులో ఉందని చెబుతున్నటువంటి నరకానికి తీసుకుపోయేటువంటి బోధకుడా ఏమంటుంది? అది ఒకవేళ ఉందంటే, ఉందనుకో నువ్వు క్రియేట్ చేసుకున్నావు అనుకుంటే అది నరశరీరానికి. మరి తెచ్చుకున్న అభిషేక తైలాన్ని దేనికి పూస్తున్నావు? మరి నరశరీరానికి పూయొద్దురా అని అప్పుడే నేర్పిస్తే మనోళ్ళు నరశరీరము కాదు, పాలు ఇవ్వకపోతే బర్రెకైనా పూస్తాను, పాలు ఇవ్వకపోతే దుడ్డెకు కూడా పూస్తాను. దుడ్డె పాలు ఇస్తుందా? అవును, అభిషేక తైలాన్ని పూస్తే ఇస్తుంది. ఆయనకు అసాధ్యం అంటే ఏమీ లేదు అని చెప్పగా విని తెచ్చుకున్న నూనెను ముట్టుడంటుడు కాకుండా మీద దిగుట్లో పెట్టుకొని ప్రార్థన, ఆ నూనెను స్నానం చేసిన తర్వాతనే తీసుకొని పూసుకుంటున్నవే, రాసుకుంటున్నవే, ప్రత్యేకంగా చూస్తున్నావే. ఆ తైలాన్ని నరశరీరమునకు నెంబర్ 1. ఇక నెంబర్ 2కు రండి. అది ఎలా తయారు చేయబడ్డదో అదే పద్ధతులతోని దాని వంటిది ఏదైనాను. అది కొబ్బరి నూనెను తీసుకొని ప్రార్థన నూనె అనొద్దు, నువ్వుల నూనెను తీసుకొని అభిషేకపు నూనె అనొద్దు, ఇజ్రాయేలు దేశం నుండి తెచ్చిన ఒలీవల నూనె తీసుకొని ఇది ఏ అభిషేక తైలం అని చెప్పకూడదు అని అన్నాడు. అప్పుడే అన్నాడు ఏమన్నా, దాని వంటి దేనినైనను నువ్వు తయారు. మరి ఇప్పుడు ఏంటిది? అందరూ కూడా ఇది చూపించి అదే గిది. ఒక మహానుభావుడు యెరూషలేముకు వెళ్ళినప్పుడు తిరిగి వచ్చిన ప్రయాణములో, సేవకులారా మీ అందరికీ నేను గిఫ్ట్ తీసుకొచ్చాను అన్నాడు. గిఫ్ట్ అనగానే, యెరూషలేము నుంచి తెచ్చిన గిఫ్ట్ అనగానే ఎలా ఉంటుంది ఆనందం? వాహ్, కూర్చున్నాం, గిఫ్ట్ మీకోసం తెచ్చాను, వాహ్ ఊరిచ్చినట్టుకుంది. చూస్తూ ఉన్నాం, అందరికీ డబ్బి చేతిలో పెట్టాడు. ఆ డబ్బిలో ఒలీవల నూనె సీసొక్కటి, ఒలీవల చెట్టుతో చేసినటువంటి ద్రాక్షరసం తాగేటువంటి ఒక చిన్న గ్లాస్, ఆ 2 డబ్బీలు విప్పండి. విప్పేశాం. మా వాళ్ళందరూ సంకలెగిరేశారు. ఇది ప్రార్థన నూనె, అభిషేకపు నూనె, దీన్ని మీరు మీ సేవలో ఉపయోగించుకోండి. మరి కొంచెమో ఉంది కదా, ఎట్లా? వాళ్ళ నూనె రెమ్మను ఇంట్లో కలుపుకో, అండ్ల పోసేయి, ఇంట్లో కలుపుకో, అండ్ల పోసేయి, ఇంట్లో కలుపుకో, అండ్ల పోసేయి. ఇప్పటికీ కలుపుకుంటూ పోసుకుంటారు. అదేంటిది? అభిషేక ఒలీవల నూనె. అది మామూలుది కాదు. యెరూషలేము నుండి దానిలాగా దేన్ని చేయొద్దు. నెంబర్ 3 అది. నెంబర్ 4 అది ప్రతిష్ఠితమైనది.
అది మీకు ప్రతిష్ఠితమైనదిగా ఉండవు. అప్పటి కాలం ముచ్చటి చెప్పాడు, ఇప్పటి కాలం ముచ్చటి కాదు ఇంకా అని చెబుతూ 4వ పాయింట్, దాని వంటిది కలుపువాడును అన్యుని మీద దాన్ని పోయువాడును, అన్యునికి దాన్ని పూయువాడును, అన్యునికి దాన్ని రాయువాడును తన ప్రజలలో పరలోకములో ఉండే జనసంఖ్యలో నుంచి వాని పేరు కొట్టేస్తా. 4 పాయింట్స్. నెంబర్ 1, నర శరీరానికి మరేం చేయాలి? తెచ్చిందే అందుకోసమే. అన్ని రూపాయలు పెట్టి 50 రూపాయలకు దొరికే కొబ్బరి నూనె సీసను 100 రూపాయలు పెట్టి తెచ్చిందే అందుకాయ. ఇంత చిన్న ఒలీవల నూనె 1000 రూపాయలు పెట్టి తెచ్చిందే అందుకాయ. దేనికి? ఎందుకు? నర శరీరానికి మరి పుయ్యొద్దన్నాడు కదా. దానిలాంటి దాన్ని దేన్ని తయారు చేసుకోవద్దు, దానిలాంటి దాన్ని దేన్ని తయారు చేసుకోవద్దు. అన్యునికి ఆ అభిషేకపు తైలాన్ని మరి తెచ్చిందే సువార్త ప్రకటించడానికి, కొంతమంది నమ్ముకోవడానికి. మరి అది వాళ్ళకు అన్యులకు పూస్తేనే కదా వాడు స్వస్థపరచబడతాడు, స్వస్థపరచబడితే వాడు రక్షించబడతాడు కదా. కొంతకాలం క్రితం ప్రార్థనకని ఇంట్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళు తెలుసా? బర్రెకు బాగలేదనుకో, సార్ ప్రార్థన చేయండి అన్న తర్వాత వట్టిగా చేయమన్నాడు, అరే ఆగురా ఆ ప్రార్థన నూనె సీసున్న తీసుకురాపో, అది అప్పుడు మనం అక్కడ కొనకొచ్చిన చూడు, ఆ నూనె తీసుకురాపో అని అద్దెచ్చి చేతులు పెడుదురు. ఇది ఎందుకు పెడతారో అర్థం కాకపోతుండే. ప్రత్యేకత, ఆ నూనెలో ఉన్న ప్రత్యేకత చూడండి. అది ఎప్పుడు చెల్లుబాటు అయిపోయిందో చెప్పాను, అది ఎంతవరకు ఉపయోగించారో చెప్పాను. ఒకవేళ ఇప్పుడు ఉపయోగిస్తే ఏమవుతుందో కూడా చెప్పాను. ఇది ప్రారంభం. దీని వెనక కొనసాగించే వర్తమానములో అద్భుతాన్ని మీరు వినబోతారు ప్రియులారా. చివరిగా మరి నూనె ప్రస్తావన కొత్త నిబంధనలో లేదన్నావు కదా అని ఒకవేళ పాయింట్అవుట్ చేస్తే, యాకోబు పత్రిక 5వ అధ్యాయం నూనె ప్రస్తావన ఈ ఒక్క చోటనే కనబడుతుంది. ఇక్కడున్నటువంటి విధానాన్ని బాగా అర్థం చేసుకోండి. ఇది అభిషేకపు నూనె కాదు, ఇది ప్రతిష్ఠ నూనె కాదు, ఇది ఒలీవల నూనె అంతకంటే కాదు. మరి ఏం నూనె? వెళ్ళి చదివితే అర్థమవుతుంది. 5వ అధ్యాయము 15వ వచనం, 14వ వచనం చదవండి. 14వ వచనం, మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా? మీరు సంఘపు పెద్దలను పిలిపించవలను, వారు ప్రభు నామమున ప్రార్థన చేయవలను, ప్రభు నామమున అతనికి నూనె రాసి. ఏం నూనె? అది ప్రతిష్ఠ నూనె కాదు, ఒలీవల నూనె కాదు, కొబ్బరి నూనె కాదు, ఆ పామాయిల్ నూనె కాదు. ఏ నూనెనో ఆ నూనె. తెలుసా మీకు అసలు? నూనె రాసి అనే ఒక చిన్న క్యాప్షన్కి ఇంత పెద్ద చరిత్ర ఉంది తెలుసా? అది వినడానికి మరొకసారి మీరు రావాలి ఆ పాఠం వినడానికి. నూనె రాసి అతని కొరకు ప్రార్థన ఎవరు చేయాలి? బెల్లంపల్లిలో ఉన్నాయన కాదు, హైదరాబాద్లో ఉన్నాయన కాదు, బెంగళూరులో ఉన్నాయన కాదు. ఎవరు? సంఘమే చెయ్యాలి. మీలో రోగి అయి ఉన్నాడా? ఎస్. ఆ రోగి ఏం చెయ్యాలి? సంఘపు పెద్దల్ని, సీనియర్స్ను పిలిపించుకో. ఆ సీనియర్స్ వెళ్ళి ఏం చేయాలి? నూనె రాయాలి. నొప్పి ఉన్న దగ్గర, రోగం ఉన్న దగ్గర నూనె రాయాలి. మళ్ళీ సిల్వ రక్తమే జయం, ఏసు రక్తమే జయం అని మళ్ళీ ఇట్లా గుర్తులేసుడు కాదు. ఏం నూనె? ఇంట్లో ఏ నూనె ఉంటే గా నూనె. నూనె అంటే ఏ నూనె ఆ నూనె రాసేసి అతని కొరకు అతడు ప్రార్థన చేయాలి. అతని కొరకు అతడు ప్రార్థన చేయాలి. అప్పుడు రోగములో నుండి స్వస్థపరచబడతాడు. ప్రభువు లేపుతాడండి. అభిషేకించబడిన వ్యక్తి కాదు ఇక్కడ, ప్రభువే అతన్ని లేపుతాడు. ఇక 16వ వచనం, మీ పాపములు ఒప్పుకొనుడి, ఒకరిని ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందునట్లు ఒకని కొరకు ఒకడు. ఇదంతా ఎక్కడ చరిత్ర? సంఘములో జరగవలసిన పని. ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేసుకోండి అంటే ఒక్కడే అందరి కోసం ప్రార్థన చేస్తాడని, ఆ ఒక్కని దగ్గరికి అందరూ వెళ్ళడానికి నేనే అభిషేకించబడ్డాను అని చెప్పాడు. నాకే దేవుడు అభిషేకాన్ని ఇచ్చాను అని చెప్పాను. కాబట్టి ఆ ఒక్కని దగ్గరికి అందరూ పోతున్నారు ప్రార్థన చేసుకోవడానికి. అసలు ఎప్పుడు ఏమని చెప్పాడు? ఒకని కోసం ఒకరు. ఈరోజు మధు కోసం నవీన్ ప్రార్థన చేయడానికి ఇంటికి వస్తే, నవీన్ కోసం మధు ఒకరోజు రావాల్సి వస్తుంది.
ఒకరి కోసం ఒకరు ఇది చేయమని చెబితే ఆ ఒక్కని దగ్గరికే వెళ్ళటానికి అభిషేకం అనే మోస పదాన్ని ఉపయోగించుకొని ఈరోజు సంఘాన్ని ఏం చేసింది? మోసం చేసింది. ఎంత మోసం చేసిందండి? చెప్పాలి, ఎంత మోసం చేసింది? దేవుని ప్రజలు ఉండే ఆ లెక్కలోనే ఉండకుండా వాళ్ళ పేర్లను కొట్టేసే అంత దౌర్భాగ్యపు మోసాన్ని చేసింది. ఏ పదం? అభిషేక తైలము అనే పదం. కావాలా అభిషేక తైలం? నువ్వు రాసుకుంటే రోగాన్ని పోద్ది అని చెప్పే తైలం కావాలా? పోతే పోతుంది రోగం, కానీ పరలోకాన్ని మాత్రం చేరుకోలేవు. తదుపరి పాఠాన్ని వినడానికి సిద్ధపడండి. ఆ పాఠం ఈ పాఠానికి చాలా బలాన్ని ఇస్తుంది. అప్పటి వరకు దేవుడు మనలందరినీ అభిషేకించిన అభిషేకాన్ని నిలబెట్టుకొని నిత్య జీవానికై ప్రయాణం చేద్దాం. అట్టి కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. తల వంచుకొని ప్రార్థన చేసుకుందాం. విని ఉన్న మాటలు జీవము గల మాటలు, అర్థమున్న మాటలు వ్యర్థము చేయకు సోదరి సోదరుడా. నువ్వు ప్రయాణం చేస్తున్న సనాతన పద్ధతులను బట్టి, సనాతన ధర్మాన్ని బట్టి దేవుని వాక్యాన్ని అర్థం లేకుండా చేయకు సోదరి సోదరుడా. వాక్యమునకు అర్థము గలదిగా మన జీవితాన్ని దిద్దుకొద్దాం. నూనెను నూనెగానే చూడు, వాక్యాన్ని వాక్యముగా చూడు. స్వస్థత కావాలనుకున్నావా? నూనె మీద కాదు నువ్వు ఆధారపడేది, సంఘములో ఉన్న వ్యక్తులు చేసే ప్రార్థన మీద ఆధారపడు. నీ ఆరోగ్యం కోసం ఎక్కడికో వెళ్ళి ఎవడి చేతిలో నీ నెత్తి మీద పెట్టించుకోవాలనే కోరిక కాదు. నీ సంఘములో ఉన్న వాళ్ళే నీ కోసం ప్రార్థన చెయ్యాలి. అదే ఈరోజు ప్రారంభించండి. సంఘములో ఉన్న వ్యక్తుల కోసమై ప్రతిరోజు నీవు ప్రార్థన చేస్తుండు. నీ కోసం వారు ప్రార్థన చేస్తుంటారు, వారి కోసం నీవు ప్రార్థన చేస్తుంటావు. నీకున్న రోగం, నీకున్న పాపము, నీకున్న దోషం తొలగిపోతుంది. నిత్య రాజ్యానికి వారసులు అవుతారు. దేవుని వాక్యం ఫలించినట్లుగా ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి. ఆశీర్వాదముతో సెలవు తీసుకుందా.